ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి బంగారం వచ్చేసింది 1,00,000 వరకు, అంటే పెరుగుతుంటే ఇవిడేంటి నవ్వుతున్నారా అనుకుంటారేమో మీరు. అంటే 1,00,000 చేరిందని అదొక ఆనందము ఉంది, లోపల కొంచెం భయం కూడా ఉందమ్మో 1,00,000కి వెళ్ళిపోయింది, మనం కొనుక్కోగలుగుతామా లేమా అని. సరే, ఎట్టకేలకి 99,000 చేంజ్కి అయితే వచ్చేసింది. మరి దీనికి చాలా కారణాలే ఉంటాయి బంగారం పెరగడానికి, కానీ మీరు చాలా వీడియోలో చెప్పారు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ ప్రభావమే ఈ బంగారం రేట్లు పెరగడానికి అతి ముఖ్యమైన కారణం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే యుక్రెయిన్, రష్యా సో మరి మొదటికి వచ్చినట్టు కనిపిస్తుంది నవీన గారు. ఇక్కడ ప్రశాంతత, శాంతి అనే సంకేతం చెప్పుకోవడం తప్ప ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దేశం కూడా అది డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దాని ప్రభావం ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఖచ్చితంగా పడుతుంది. అదే పరంగా కమాడిటీ మార్కెట్ పైన కూడా. కమాడిటీ మార్కెట్ పైన చూసుకుంటే ఓకే, ప్రైస్ హైక్ అవుతుంది అది ఇది అనుకుంటాం, కానీ సామాన్య ప్రజలకి అందుబాటులో లేకున్నా ఒక వస్తువు అవుతుంది అంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రవాణా, అంటే రివర్స్గా మనం పెట్టిన గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్స్లో ఇక్కడ నిలువ చేయడం జరిగింది మన గోల్డ్స్. ఇక్కడ ఏమవుతుందంటే నవీన గారు, ప్రతి ఒక్క బ్యాంక్ కూడా మెల్లగా మనం ఆర్బీఐ సో ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెల్లగా ఇంకా రివర్స్ రిటర్న్లో రవాణా చేసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే ఒక్కసారి మనం కూలుకుపోయామా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి హైవే వెళ్ళాము అంటే అక్కడ చాలా ఇబ్బంది పాలవుతాము, ఇరుక్కుంటాము, అండ్ తర్వాత నాంచుతారనమాట. సో అప్పుడు తీసుకోలేకపోతాం రిటర్న్. అందుకని మెల్లగా అందరికీ మంచి మాటలతోనే ఉండి చేసుకోవాలి అంటారు కదా. సో అలా రిటర్న్ తేవడం అయితే జరుగుతుంది. సో ఫ్లైట్స్ త్రూ అది చాలా చాలా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ థాట్ రావడం కూడా చాలా గొప్ప విషయం నవీన గారు. ఇప్పుడు చూస్తున్నాము ప్రస్తుతం అయితే యుఎస్ ప్రెసిడెంట్ పరిస్థితి. సో ట్రంప్ గారి మనస్తత్వం కానివ్వండి, తను తీసుకుంటున్న డెసిషన్స్ కానివ్వండి, అసలు ఒక్క డెసిషన్ అయినా ఓకే అన్నట్టు లేదు ప్రతి ఒక్కరికి. సో అలాంటప్పుడు మన గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది అనే కంపారిజన్లో చూసుకుంటే ది బెస్ట్ థింగ్ అనొచ్చు. వీటికి ఈ పాయింట్కి అయితే నిజంగా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం జవేరియా గారు, ట్రంప్ స్టీల్, అల్యూమినియం పైన ట్యాక్సెస్ ఏవైతే చేంజెస్ చేస్తున్నారో దాని ఇంపాక్ట్ కూడా గోల్డ్ పైన జరుగుతుంది అనుకోవచ్చు. మరి మామూలుగా చూసుకుంటే ట్రంప్ ఇంపాక్ట్ మీరు ఒక వీడియోలో అన్నారు, చాలా అంత ట్రంప్ అనడానికి లేదండి, కొంతవరకు అయితే ఉంటుంది ఇంపాక్ట్ అన్నారు కదా. సో అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా నవీన గారు, ఎందుకంటే 25 టు ఆల్మోస్ట్ డబల్ 50% చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అసలు మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఈవెన్ గోల్డ్ ప్రైస్ హైక్ అవుతుందా అంటే వెంటనే 50,000 నుంచి ₹1,00,000 అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అలా చేయకూడదు. ఎంత పెద్ద అంటే ఒక 1 or 2 మెంబర్స్ ఉన్నారు డెసిషన్ మేకర్స్. సో అందుకే జరుగుతుంది మార్కెట్స్ అన్న ఊహాగానాలు కూడా అల్లుతున్నారు చాలా మంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరు నిర్ణయించలేము. కానీ ప్రస్తుతం అయితే చూస్తుంటే మనకు గోల్డ్ తగ్గుతుందా అంటే ఆ సూచనలు అయితే కనపడట్లేదు. కానీ తగ్గినా చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, తగ్గాలి అని కోరుకోవచ్చు నవీన గారు. మామూలుగా మేడం, ఇప్పుడు ఏదైనా వస్తువు సరఫరా పెరుగుతుంది అంటే డిమాండ్ ఉంది అనుకుంటేనే దాని రేటు కూడా విలువ పెరుగుతుంది కదా. అంటే బంగారం సరఫరా కూడా ఎక్కువే పెరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు 99,000 చిల్లరకు వచ్చేసింది అంటే 1,00,000కి దగ్గరలోనే ఉంది. మ్యాక్సిమం మనం ఈవినింగో రేపటికో వినొచ్చాము 1,00,000 రేట్ అనేది. అంటే సరఫరా ఉంది కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి ఇలా పెరుగుతుంది అంటే. సో డిమాండ్ ఉంది ఖచ్చితంగా, అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ ఎక్కడి నుంచి ఉంది అది ఇంపార్టెంట్. సో బ్యాంక్స్ కొనుగోలు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్రింట్ చేస్తాం నోట్ల కరెన్సీస్, దానికి బదులుగా ఏం చేస్తుంది గవర్నమెంట్? గోల్డ్ సేవ్ చేసుకుంటుంది. సో అది చాలా చాలా మంచి విషయం కదా. మనకు కరెన్సీ ఎంత మీరు ప్రింట్ చేసినా కూడా తర్వాత డాలర్ రేట్ పెరిగితే మనకు వాల్యూ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది, అది సహజం. కానీ ఒక్కసారి గోల్డ్ స్టోరేజ్ మన దగ్గర ఉందంటే దానికి ఎవరు ఏం చెయ్యలేరు. కాబట్టి ఈ నిర్ణయం మంచిదంటాను నేను.
సో ఇంకొకటి ఏంటంటే నవీన గారు 2000 ఆన్ సిల్వర్ ఎస్ ఒక్కసారిగా నిన్నట్టుగా ఈ రోజు కంపేర్ చేసుకుంటే 2000 అనేది పెరగడం జరిగింది. సో సిల్వర్ ఎందుకు ఇంతగా పెరుగుతుందంటే దాని డిమాండ్. సో మనం అనుకుంటాము సో ఇండియన్స్ కదా, ఇన్ ఎవ్రీ హోమ్ టెంపుల్, సో ఇంట్లో ఉన్న టెంపుల్కి వస్తువులు కానివ్వండి, సో ఏదైతే పూజ సామాగ్రిలు కానివ్వండి, సామాన్లు కానివ్వండి, వీటిపైనే మనం ఎక్కువ డిపెండ్ అయి Use ఉంటాం చేస్తాం. కాబట్టి సిల్వర్ యూజ్ చేస్తాము అనుకున్నాం. కానీ అలా కాదు, ఇండస్ట్రియల్ యూజ్ కూడా ఉంటుందన్నమాట సిల్వర్లో. సో అందుకని సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా మంది అడుగుతూ ఉంటారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి అని నేను నిర్మొహమాటంగా ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే దాని డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అండ్ అది స్థిరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ రోజే ఇన్వెస్ట్ చేయొచ్చు, రేపు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, 1 month or 1 year తర్వాత కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. Yes. బట్ గోల్డ్ అలా కాన్స్టెంట్ గా లేదు కాబట్టి ఒక 10% మాత్రమే కేటాయించండి అని చెప్తాం నవీన్ గారు. సో జవేరి గారు, ఒకసారి మరి బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయి అనేది చూద్దామా? షూర్. సో చెన్నైలో చూసుకుంటే 24 క్యారెట్స్ ధర 10 గ్రాములకి 99,610 రూపీస్ ఉంది. 22 క్యారెట్స్ ధర 10 grams కి 91,310 రూపీస్ ఉంది. అండ్ మనకు ముంబైలో చూసుకుంటే 24 క్యారెట్స్ ధర 99,610 ఉండగా మరి 22 క్యారెట్స్ ధర 10 గ్రాములకి 91,130 రూపీస్ ఉంది. హైదరాబాద్ సంగతి ఏంటి? 24 క్యారెట్స్ ఫర్ 10 grams 99,610 రూపీస్, 22 క్యారెట్స్ ఫర్ 10 grams 91,130 రూపీస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు నవీన గారు. సో జవేరి గారు, మరి ఇంకా మనం ప్రతి వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ మరి ఇప్పుడు 99,000 చేంజ్ లో ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రతిరోజు మంచి రోజే. మీ డబ్బు ఎలాగో అలాగో ఆదా చెయ్యాలి అన్న నిర్ణయం చాలా గొప్పది. అండ్ ఫస్ట్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బు సేవ్ చెయ్యాలి అని చాలా మంది ఆలోచిస్తారు. అలా కాదు, సేవ్ చేశాక మిగిలిన డబ్బు ఖర్చుకి పెట్టుకోండి. అంటే బేసిక్ నీడ్స్ తప్ప ఇంకా వేరే ఇతర ఖర్చులు ఏవైనా కూడా సేవింగ్ అవ్విన తర్వాత మిగులుతుంది కదా, అలా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ 10%, నాట్ మోర్ దాన్ దట్ అనే అంటాను నవీన గారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మరి బిజినెస్ ఐడియా కోసం కొంచెం డౌట్స్ ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు, ఒకసారి దానికి ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎంఎస్ఎంఈ బిజినెస్ ఐడియాస్ కావచ్చు, లేదా ఒక ప్రమోషన్ చేసుకోవాలి బిజినెస్కి అని కావచ్చు. క్లాసెస్ ఉంటాయి మంత్లీ, బిజినెస్ ఐడియాస్ క్లాసెస్. అండ్ చాలా మంది సక్సెస్ అంటే బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్లకు మనం గెస్ట్గా పిలిచి సో వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, బిజినెస్ సీక్రెట్స్ అండ్ టిప్స్ కానివ్వండి, అండ్ తర్వాత ఏ ఫీల్డ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చర్చిస్తాం. కాబట్టి మంత్లీ వన్స్ క్లాస్ ఉంటుంది నవీన గారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.